Good morning, students. Welcome back to our channel, Subhash Shared the Tech. Today, as a day 4 challenge, we are taking the challenge of climbing the stage to reach the top of the van. Okay. ఇది ఏంటి, వాట్ ఈస్ క్లైంబింగ్ ద స్టేజ్, వాట్ ఈస్ ద రీచ్ ద టాప్? ఫస్ట్ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది మనకి. ఇక్కడ చాలా సింపుల్. మనం తీసుకున్న వాల్యూకి ఎలా క్లైంబ్ స్టేజ్ చేస్తారు, అసలు ఏంటి కాన్సెప్ట్ అని ఫస్ట్ కొంచెం థియరిటికల్ గా తెలుసుకుందాం. ఇది చాలా సార్లు కొంచెం టఫ్ ఓరియంటెడ్ గా మన లీడ్ కోర్స్ లో కావచ్చు, హ్యాకథాన్ లో కావచ్చు, లేదా ప్రాబ్లమ్స్ టెక్నికల్ ఇంటర్వ్యూస్ లో కావచ్చు, ఈ క్వశ్చన్ కొంచెం టిపికల్ గా తీసుకున్నారు. కానీ అర్థం చేసుకుంటే చాలా ఈజీ. నేను యాజ్ యూజువల్ అల్గరిథం నేర్పించేసి మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాంగ్వేజ్ లో సోర్స్ కోడ్ కూడా చూపిస్తాను. అది యాజ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వాట్ ఈస్ దిస్, ఏంటిది, దీని గురించి తెలుసుకుందాం. సపోజ్ దెర్ ఆర్ ఎన్ స్టేర్స్ ఉన్నాయి మన దగ్గర అనుకుంటే, ఈ ఎన్ స్టేర్స్ లో సపోజ్ ఒక పర్సన్ స్టాండింగ్ ఎట్ ద బాటమ్. ఓకే, బాటమ్ లో ఉండి అండ్ హీ వాంట్స్ టు క్లైంబ్ ద స్టేర్స్ టు రీచ్ ద టాప్, పైకి ఎక్కాలి. ఓకే, దెన్ పర్సన్ ఐదర్ ఒక స్టేర్ అన్నా ఎక్కచ్చు, 2 స్టేర్స్ అన్నా ఎట్ ఎ టైం ఎక్కచ్చు. నా ఇక్కడ మన టాస్క్ ఏంటి అంటే, దెన్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ వేస్ దట్ ద పర్సన్ క్యాన్ రీచ్ ద టాప్. అంటే ఎన్ని స్టెప్స్ ఎక్కడనే కాదు, ఎన్ని రకాలుగా ఆ స్టెప్స్ ని ఎక్కగలుగుతాడు అనేది మన క్వశ్చన్. సో ఆ నెంబర్ ఆఫ్ వేస్ అప్రాక్సిమేట్ గా ఎలా ఎక్కుతాడు అని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటి అంటే ఇంపార్టెంట్, కౌంట్ ద వేస్ అంతే. నెంబర్ ఆఫ్ వేస్ ఎన్ని ఎక్కుతాడు అంటే ఎన్ని రకాలుగా ఎక్కొచ్చు. ఒకరు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ ఉంటారు, ఒకరు ఒకేసారి 2 స్టెప్స్ జంప్ చేస్తూ ఉంటారు, మేబీ 3 స్టెప్స్, అంతకన్నా రాదు కదా. 4 స్టెప్స్ అయితే జంప్ చేయలేరు కదా. ఓకే, ఇక్కడ తీసుకునేటప్పుడు సపోజ్ ఓన్లీ స్టెప్ 1 ఉంది అనుకోండి. స్టెప్ 1 ఉన్నప్పుడు హౌ క్యాన్ హీ జంప్, ఓన్లీ 1 స్టెప్. స్టెప్ 2 ఉంది అనుకోండి, 2 వేస్ రావచ్చు, ఒక స్టెప్ అన్నా ఎక్కచ్చు, ఒకటేసారి 2 అన్నా క్లైమ్ చేయొచ్చు. ఇలా దిస్ ఈస్ ద ప్రాబ్లం అనమాట. సో ఈ ప్రాబ్లం లో వి కౌంట్ ద నెంబర్ ఆఫ్ వేస్ టు రీచ్ ద nth స్టేర్. పైకి ఎక్కడానికి ఎన్ని వేస్ ఉన్నాయని కౌంట్ చేస్తాం. డజంట్ మ్యాటర్ ఆఫ్ ఆర్డర్, అంటే ఆర్డర్ ఏమి మ్యాటర్స్ కాదు, ఓన్లీ హౌ మెనీ స్టెప్స్ హీ క్యాన్ రీచ్ అవుట్, ఎంత జంప్ చేయగలుగుతాడు, ఎన్ని స్టేర్స్ ఎక్కగలుగుతాడు, ఒకటి ఇంపార్టెంట్. విత్ ద ఓన్లీ డిఫరెన్స్ దట్ ఆ ప్రాబ్లమ్ ఇక్కడ అక్కడ ఒక్కటే డిఫరెన్స్ వస్తుంది మనకి. అండ్ వీ కౌంట్ ఆల్ ద డిస్టింక్ట్ వేస్ వేర్ డిఫరెంట్ ఆర్డర్స్ ఆఫ్ స్టెప్స్ కన్సిడర్ ఇన్ ద యూనిక్. సో ఈ ఆర్డర్ అంతా ఎలా చేయాలి, యూనిక్ గా ఎలా కన్సిడర్ చేసుకుంటాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్. కానీ మనకి స్టెప్స్ ఆర్డర్ లో అంటే పై నుంచి రావడమా, కింద నుంచి వెళ్ళడమా, ఇది అయితే పాయింట్ ఇక్కడ కన్సిడర్ చేయరు. ఓన్లీ ద వేస్ దే విల్ యాక్సెప్ట్. ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కూడా చెప్తాను. ఓకే, అంటే సపోజ్ ఒక స్టేర్ ఉంటే మనకి ఎలా వస్తుంది, 2 స్టేర్స్ ఉంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ వస్తాయి, 3 స్టేర్స్ ఉంటే ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ వస్తాయి. బికాస్ క్వశ్చన్ ఏంటి ఇక్కడ, డిపెండ్స్ అపాన్ ద పర్సన్, నాట్ లైక్ అవర్ కోడింగ్. సో పర్సన్ పైన డిపెండ్ అయ్యి మన కోడ్ ఎంత రాయాల్సి వస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ మనం అవుట్పుట్ ఇవ్వగలుగుతాం. ఎన్ని వేస్ లో ఎక్కచ్చు, ఎన్ని వేస్ కావాలి నాకు అని క్వశ్చన్ వేయచ్చు. ఎన్ని స్టెప్స్ ఉంటాయి, ఎన్ని వేస్ నేను ఎక్కగలుగుతాను అనేది ఒక్కటి మనం పాయింట్ ఇక్కడ రైజ్ చేయొచ్చు. ఆన్ దట్ వే వీ కెన్ రైట్ ద ప్రోగ్రామ్ అండ్ ఆన్ దట్ వే వీ కెన్ అనలైజ్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. చూసాక సోర్స్ కోడ్కి వెళ్తే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇట్ షో మీ సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, సమ్ ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. సపోజ్ మై ఇన్పుట్ ఈస్ 1, నా ఇన్పుట్ 1 ఉంటుంది అండ్ సపోజ్ మై అవుట్పుట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు 1. సో 1 ఉన్నప్పుడు పాసిబిలిటీ ఏం లేదు కదా. వాట్ ఆర్ ద పాసిబుల్ వేస్ టు క్లైమ్ ద స్టేర్ అంటే ద పాసిబుల్ వేస్ ఆర్ ఓన్లీ 1, అంతే కదా. స్టేర్స్ ని క్లైమ్ చేయడానికి ఓన్లీ 1 పాసిబుల్ వే. నౌ సపోజ్ మై ఇన్పుట్ ఈక్వల్స్ టు 2 అండ్ మై అవుట్పుట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు 2. నాకు 2 స్టేర్స్ ఉన్నాయి, 2 పాసిబుల్ వేస్ చెప్పమంటుంది. 2 పాసిబుల్ వేస్ అంటే ఒకటి ఐదర్ 1 స్టెప్ ఎక్కైనా 2 పాసిబుల్ వేస్ కంప్లీట్ చేయొచ్చు, ఆర్ ఒకటేసారి 2 స్టెప్స్ వేసుకొని కూడా 2 పాసిబుల్ వేస్ కంప్లీట్ చేయొచ్చు. సో దెర్ ఆర్ హౌ మెనీ వేస్, దెర్ ఆర్ 2 పాసిబుల్ వేస్. నౌ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మై ఇన్పుట్ ఈక్వల్స్ టు 4 అండ్ నాకు ఎన్ని కావాలంటే నా అవుట్పుట్ పాసిబిలిటీ వేస్ షుడ్ బి సపోజ్ 5. ఓకే, సో 1 1 1 1 ఒకటేసారి ఒక్కొక్క స్టెప్ క్లైమ్ చేసుకుంటూ 4 పాసిబుల్ వేస్ తీసుకురావచ్చు. లేదు అంటే 2 1 and 1 4 వచ్చాయి పాసిబుల్ వేస్. అదర్వైజ్ 1 1 and 2, this is also one possible way. Otherwise 1
2 1 4 పాసిబుల్ వేస్ కానీ 5 పాసిబుల్ వేస్ అడుగుతున్నారు కాబట్టి we can try 2 and 2. ఓకే, ఇలా తీసుకుంటాం. సో ఇన్పుట్ ఎప్పుడు చూడండి, ద కౌంట్ విల్ బి 4. ఎన్ని పాసిబుల్ వేస్ కావాలి అంటే దీస్ ఆర్ ద పాసిబుల్ వేస్. సో దిస్ ఈస్ ద ప్రోగ్రామ్. ఇలా చేస్తాం. ఈ ప్రోగ్రామింగ్ ని కావాలంటే మీరు డైరెక్ట్ గా ఫంక్షన్స్ యూజ్ చేసి మెథడ్స్ యూజ్ చేసి రాయొచ్చు. అదర్వైజ్ వీ కెన్ గో ఫర్ ద రికర్సివ్ ఆల్సో. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ద రికర్సివ్ అండ్ ఫంక్షన్స్ యూజ్ చేస్తూ సోర్స్ కోడ్ చూద్దాం. ఫస్ట్ రికర్సివ్ చూద్దాం. సో యూజింగ్ రికర్సివ్ ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్ వస్తాయంటే ద ఆర్డర్ ఆఫ్ 2 power n టైం కాంప్లెక్సిటీ వస్తుంది, ఆర్డర్ ఆఫ్ n స్పేస్ కాంప్లెక్సిటీ వస్తుంది ఫర్ ద రికర్సివ్ ఫంక్షన్. Now here we can identify the recursive problem. Suppose a person can reach the nth stair either from n-1th stair or n-2 stair. Okay, so ఇక్కడ మనం తీసుకుంటున్న వేస్ ఏంటి, count the ways will be n-1 or n-2. So here we calculate the number of ways to reach the stairs is n-1 nth and n-2 nth stairs. So that total number of ways to the reach stair nth stair ఈజీగా వస్తుంది. So this is the way how can we go for the recursive also. ఈ recursive relationship కి ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తే అయిపోతుంది. What is recursive? Recursive means calling a function within the function is a recursive. అదే ఫంక్షన్ ని కాల్ చేయడం. ఓకే, let us know space complexity and time complexity also. The space complexity for this is order of 2 power n and for the space complexity it is order of n. Time complexity ఏమో order of 2 power n and the space complexity is order of n. Because ఇది కూడా ఇంపార్టెంట్, మనం ఇక్కడ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూకి వెళ్తున్నాం కాబట్టి వాట్ ఈస్ ద టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఫర్ ద క్లైంబింగ్ ద nth stair అంటే ఇలా చెప్పొచ్చు. ఓకే, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఎంటైర్ థింగ్ ఇన్ డిఫరెంట్ సోర్స్ కోడ్. నేను ఇక్కడ C++, జావా అండ్ పైథాన్ నాలుగిట్లోనూ సోర్స్ కోడ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఓకే, పైథాన్ లో ఎగ్జిక్యూట్ చేద్దాం, లేదా C++ ఎనీ వన్ లో కూడా ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. So at first let me explain in C++. C++ lo we are going for count number of ways to reach. Here the nth stair is using recursion. Okay. Of course కొన్ని header files కావాలి తీసుకుంటున్నాం. ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే if n value equals to 0 or n value equals to 1 అంటే count 0 ఉన్నా count 1 ఉన్నా we can return only 1. Okay. Actually count 0 ఉంటే we can say 0 steps అని. కానీ sometimes we'll get some obligation like where the person has stand, ఎక్కడైతే ఆ పర్సన్ నిలబడి ఉంటాడో ఇట్ ఆల్సో కన్సిడర్ యాజ్ వన్ స్టేర్. అందుకనేసి ఈవెన్ ఇట్ ఈస్ 0 వి రిటర్న్ ద వాల్యూ ఆఫ్ 1 అండ్ అఫ్ కోర్స్ ఇఫ్ ఇట్ ఈస్ 1 వి రిటర్న్ ద వాల్యూ ఆఫ్ 1. అదర్వైజ్ అది కాకపోతే వి రిటర్న్ కౌంట్ ఆఫ్ ద వేస్ n-1 ప్లస్ n-2 వాల్యూ. సపోజ్ ఇక్కడ తీసుకుంటున్నప్పుడు వాల్యూ సపోజ్ మీకు ఇక్కడ n వాల్యూ ఈక్వల్స్ టు 3 అనుకోండి, ఎన్ని రావాలి కౌంట్ వాల్యూస్ 3-1 ఒకసారి 2, నెక్స్ట్ 3-2 ఒకసారి. సో 2, 1. నెక్స్ట్ n వాల్యూ విల్ బికమ్ యాజ్ 2. సో 2-1 ఇస్ 0 అంటే అప్పుడు రిటర్న్ 1 వస్తుంది. 2-2 0 ఆల్సో 1. సో మొత్తానికి ఇక్కడ మనకి 2 వేస్ వస్తాయి. అందుకే ఈ కౌంట్ వాల్యూ n-1 అండ్ n-2 తీసుకుంటాం. Now if n value equals to 4 we can check how many number of ways. I will execute this program in C compiler లో so that you can see the output also. Okay. Now ఇప్పుడు ఇదే కోడింగ్ మనము నెక్స్ట్ జావాలో చూస్తాము అనుకోండి. సేమ్ ప్రాసెస్ యూజింగ్ ద జావా వేస్. ఇక్కడ జావాలో వి టేక్ ద క్లాస్ అండ్ వి మేక్ ద స్టాటిక్ ఇంట్ బికాస్ స్టాటిక్ తీసేసుకుంటే ఆటోమేటిక్ గా ఇట్ విల్ ఇనిషియలైజ్డ్ విత్ ద 0 వాల్యూ కదా. సో వి టేక్ ద స్టాటిక్ వాల్యూ. Same thing, if n value equals to 0 or n value equals to 1, we return the value of 1. Return చేసేటప్పుడు same concept, return count ways of n-1 and n-2. Here we have to use the main as public static void main. So నేను public static void main లో n value 4 పంపిస్తున్నాను and it will return the value number of ways. ఎన్ని వేస్ వస్తుంది అన్ని వస్తుంది. ఈవెన్ ఎగ్జాంపుల్ లో కూడా మన ఇన్పుట్ వాల్యూ 4 తీసుకుంటే మన నెంబర్ ఆఫ్ కౌంట్ వేస్ అవుట్పుట్ ఎంత వస్తుంది 5. We can see that. Okay, ఆ 5 ఎలా వస్తుందో కూడా మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి చూద్దాము. సో దిస్ ఈజ్ అబౌట్
C language. Okay, ఇక్కడ C language లో చెప్తున్నాను ప్రోగ్రామ్ మీకు. Now we need two header files, of course, hash include stdio.h, co.io.h, stdio.h for the printf function. కింద మనకి printf predefined function యూస్ చేస్తున్నాం కాబట్టి the appropriate header file will be stdio.h. So what is stdio.h? stdio.h అంటే standard input output header file. Standard input output header file. ఓకే, ఈ హెడర్ ఫైల్ యూజ్ చేస్తున్నాం బికాస్ కింద మనం యూజ్ చేస్తున్న ఒక ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ ఈస్ printf. That's why we are using stdio.h. Next, co.io.h, that is console input output header file. ఇది ఎందుకు యూజ్ చేస్తున్నాం? ఇక్కడ నాకున్న ఫంక్షన్ ఏంటంటే clr టు క్లియర్ ఏ స్క్రీన్. కన్సోల్ ఇస్ నథింగ్ బట్ వన్ మానిటర్. సో మానిటర్ ని క్లీన్ చేస్తుంది, సంథింగ్ లైక్ కన్సోల్ బేస్ పైన ఉన్న ఫంక్షన్ కాబట్టి ఇక్కడ మనం యూజ్ చేస్తున్న హెడర్ ఫైల్ co.io.h. ఓకే, నౌ హియర్ ఒక ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్, దట్ ఈస్ కౌంట్ వేస్. ఓకే, నౌ ఐఎమ్ యూజింగ్ ద ఫంక్షన్స్ థర్డ్ మెథడ్, దట్ ఈస్ ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ అండ్ విత్ ఆర్గ్యుమెంట్స్. అందుకు మన ఫంక్షన్ ఇంట్ అని రాసుకుంటున్నా. అఫ్ కోర్స్ వి రిటర్న్ ద వాల్యూ ఆఫ్ 1 0 సంథింగ్ వాల్యూ రిటర్న్ చేస్తాం కాబట్టి హియర్ వి ఆర్ యూజింగ్ అ థర్డ్ లెవెల్ ఆఫ్ ఫంక్షన్, ఇట్ ఇస్ థర్డ్ మెథడ్ ఆఫ్ ద ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ అండ్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ కాన్సెప్ట్ ని ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూ అండ్ ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అంటాం. నౌ హియర్ వి నీడ్ టూ థింగ్. సపోజ్ ఇఫ్ దెర్ ఆర్ 0 or 1 స్టేర్, 0 ఉన్నా 1 స్టేర్ ఉన్నా, దర్ ఈస్ ఓన్లీ వన్ వే టు రీచ్ ద టాప్. ఒక్క వేనే వస్తుంది టాప్ ని రీచ్ అవ్వడానికి కదా. That's why if n equals to 0 or n equals to 1, we return the 1. ఈ 1 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది టు ద ఫంక్షన్. ఓకే, అదర్వైజ్ వి రిటర్న్ కౌంట్ ఆఫ్ n-1 ప్లస్ కౌంట్ వేస్ ఆఫ్ n-2. అది కాకుండా ఏదైనా సరే మనకి ఈ ఫంక్షన్ రికర్సివ్ ఫంక్షన్ లో వర్కౌట్ అయి ఆ లూప్ లాగా వర్క్ అవుతుంది. ఓకే, నౌ మెయిన్ తీసుకుందాం. మెయిన్ లో వీఆర్ గివింగ్ ద వాల్యూ ఆఫ్ 4 because here I am taking the input value of 4 and here number of ways ఎన్ని కౌంట్ అవుతాయో చెక్ చేద్దాం. ఓకే, లెట్ మీ ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్. see అవుట్పుట్ వచ్చి ఉంటుంది మనకు బికాస్ డైరెక్ట్లీ తీసేసుకుంటున్నాం కాబట్టి. see the output will be 5. నెంబర్ ఆఫ్ వేస్ మనం తీసుకుంటున్న ఇన్పుట్ 4 అయితే అవుట్పుట్ విల్ బి 5. లెట్ మీ చేంజ్ దిస్. ఇందాక ఎగ్జాంపుల్ లో కూడా చూసాం కదా, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఇన్పుట్ 2 చేసి చూద్దాం, ఆన్సర్ ఏమొస్తుందో చెక్ చేయండి. లెట్ మీ కంపైల్ దిస్ వన్. see 2. సో నెంబర్ ఆఫ్ వేస్ 2 తీసుకుంటే ద నెంబర్ ఆఫ్ వేస్ టు రీచ్ టూత్, దట్ ఈస్ సెకండ్ స్టేర్ ఈస్ 2. ఒకటి 1 1, ఇంకోటి 2. సపోజ్ ఇది కూడా ట్రై చేసి చూద్దాం. ఇఫ్ నెంబర్ ఆఫ్ వేస్ ఈస్ 1 అయితే మనకు రిటర్న్ వాల్యూ 1 కదా, ఓన్లీ 1 పాసిబుల్ వే వస్తుంది కదా. లెట్ us చెక్ దట్ వన్ ఆల్సో. C1. సో లైక్ దిస్ ప్రోగ్రామ్ విల్ వర్క్స్. ఈ ప్రోగ్రామ్ నేను C లాంగ్వేజ్ లో ఎగ్జిక్యూట్ చేసి చూపించాను. ఈవెన్ ఇన్ ద పైథాన్ ఆల్సో ఐ విల్ ఎగ్జిక్యూట్ దిస్ వన్. సో దిస్ ఇస్ ద వే హౌ కెన్ వి ఎగ్జిక్యూట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ కౌంట్ నెంబర్ ఆఫ్ వేస్ టు రీచ్ ద స్టేట్స్. Okay, let us try the program using Python. So here I am using definition def count ways of n. We have to take the n value. ఎందుకంటే n value introduce చేయాలి కదా, ఇన్పుట్ చేయాలి. సో n value. Now if n equals to 0 or n equals to 1. Okay, same concept use చేస్తాం. Then we return 1. else means ఇక్కడ else అని తీసుకోను, డైరెక్ట్లీ అది కాకుండా ఇంకా ఏదైనా సరే I will go for return count ways of n-1. Okay, next plus count ways of n-2. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రీవియస్ లాంగ్వేజ్ లో ఎలా కోడ్ రాసాం అదే రాస్తున్నాం ఇక్కడ. నో ఈ డెఫినేషన్ కి ఐఎమ్ సెండింగ్ ద వాల్యూ n ఈక్వల్స్ టు 4 అండ్ ప్రింట్ ద కౌంట్ వేస్. వాల్యూని ప్రింట్ చేద్దాం, దట్ ఈస్ n. సో హియర్ ఆల్సో సేమ్ థింగ్, n వాల్యూ 4 కాబట్టి మన అవుట్పుట్ షుడ్ బి 5. ఇక్కడ 5 క్లియర్ గా లేదు కదా, ఒకసారి క్లీన్ చేసేసి సో ఐఎమ్ యూజింగ్ ద కమాండ్ cls యూజ్ చేస్తాం. క్లియర్ గా లేదు ఇక్కడ, సో ఐఎమ్ యూజింగ్ cls. నా ఇప్పుడు ఒకసారి కంపైల్ చేసి చూడండి. నా ద ఆన్సర్ ఈస్ 5. సో ఇఫ్ n వాల్యూ ఈక్వల్స్ టు 4, ఇక్కడ n వాల్యూ ఈక్వల్స్ టు 4 అయితే ద ఆన్సర్ విల్ బి 5. ఓకే,
So these are the different types of base. One is C++ program, one is C program, and one is the Java program. And I have executed the program in Python also. I will show it. Different ways to తీసుకున్నా ఎక్కడ ఏమి తీసుకున్నా my concept will be same. Only the language differs. Concept అంతా same. If 0 or 1 అయితే we have to return the 1. Otherwise we count the number of ways of n-1 and n-2. Okay. Now value మీరు 4, 5 చూసాం కదా ఇందాక సి లాంగ్వేజ్ ఎగ్జిక్యూషన్. సో అలాగే ఉంటుంది. సో దిస్ ఈస్ అవర్ డే 4 ఛాలెంజ్ ఆఫ్ కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ స్టేజ్ టు రీచ్ ద టాప్. ఈ కాన్సెప్ట్ అల్గరిథం బేస్ పైన ఈ సోర్స్ కోడ్ ఇలాగే ఎగ్జిక్యూట్ చేసి చూడండి. ఇట్ విల్ వర్క్ అవుట్. ఓకే, అండ్ థ్యాంక్ యూ.